ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాలెడ్జ్ స్టేట్గా మలిచేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా లైబ్రరీల వ్యవస్థని మరింత బలోపేతం చేయడంతో పాటు అధునాతన అవసరాలకి తగ్గట్టుగా వసతుల్ని సమకూర్చాలని డిసైడ్ చేసింది. ఇందులో భాగంగానే అమరావతిలో 2 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో భారీ స్టేట్ లైబ్రరీని నిర్మించాలని ఏపీ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే పని ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. 12 నెలల్లో ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలనేటువంటి టార్గెట్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎలా కడతారు, ఎక్కడ కడతారు, అసలు దీని కాన్సెప్ట్ ఏంటి ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మాస్టర్ ప్లాన్కి సంబంధించి అమరావతిలో డిసైడ్ చేసినటువంటి నాలెడ్జ్ సిటీ అనేటువంటి ఒక ఏరియాని డిసైడ్ చేశారు. ఇక్కడే యూనివర్సిటీలు, కాలేజీలు, అలానే వివిధ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇక్కడ అనుమతిస్తున్నారు. ఇది ఎటు నుంచి చూసినా కానీ ఇటు ఫైనాన్స్ సిటీ, ఇటు టూరిజం సిటీ, ఇటు హెల్త్ సిటీ, అలానే ఇటు ఎలక్ట్రానిక్ సిటీ, ఇటు జస్టిస్ సిటీ, ఇటు గవర్నమెంట్ సిటీ, ఇట్లా అన్నిటికీ కూడా సెంటర్ పాయింట్లో ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలోనే ఒక భారీ లైబ్రరీని ఏర్పాటు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.